హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వన్కుల అరోమా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను మంచి రెసిపీతో ముందుకు వచ్చానండి. అదేంటంటే సిర్రాకు ఇగురు కూర అనమాట. చాలా బాగుంటుంది. నేను చూపించినట్టుగా చేసుకోండి, మీరైతే మర్చిపోరనమాట. ఇక్కడ నేను సిర్రాకుని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లో పెట్టేసానండి. అందులో నేను ఒక 5 నుండి 7 పచ్చిమిర్చి, 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ అండి, కొంచెం పసుపు వేసేస్తున్నాను. వేసి అందులోనే రుచికి సరిపడా కారం, మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం చూసుకొని వేసుకోండి. మీ రుచికి మీరు ఎంత తినగలరో అంత వేసుకొని, అలానే కొంచెం చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది కదా, లేదా గోలీ సైజు అంత చింతపండు వేసుకొని, కొంచెం కల్లుప్పు, అలానే ఒక స్పూన్ ఆయిల్, కొంచెం వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఫ్లేమ్ పెట్టేయండి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే సిర్రాకు చక్కగా ఉడికిపోతుందండి. రుచి అమోఘంగా అమృతంగా ఉంటుందండి. సిర్రాకు సేమ్ టు సేమ్ తోటకూరలాగే ఉంటుంది. నాకు తెలిసి రేర్గా దొరుకుతుందేమో, నాకైతే చాలా రోజుల తర్వాత దొరికిందనమాట. నేను సేమ్ నా తోటకూర ఎలా అయితే చేస్తానో అదే పద్ధతిలో చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ 3-4 విజిల్స్ వచ్చాక నేనైతే ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ విజిల్ మూత తీసి చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇలా వాటర్ ఎక్కువ లేకుండా ఇలా ఉడకాలండి. వాటర్ ఎక్కువ ఉన్నా అంత బాగా ఉండదన్నమాట తినడానికి. కొంచెం ఈ కూర దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ కొంచెం ఉప్పు, ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడికించాం కదా, జస్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు. ఇలా పప్పు గుత్తి పెట్టి వేడి మీద ఉన్నప్పుడే బాగా రుబ్బండి, అప్పుడు చక్కగా మెదిగిపోతుంది. ఏంటి టమాటాలు కానీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సిర్రాకు కూడా మంచి పేస్ట్ లాగా రుబ్బేటప్పుడు మంచిగా మెదిగిపోతుందండి. నేనైతే ఇది సూపర్గా కుదిరిందండి. తప్పకుండా మీరు ట్రై చేయాలన్నమాట. ఆకుకూరలు రోజు మన డైట్లో ఫాలో అయితే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆ వేసింది కొంచెం హీట్ అయ్యాక మనకు పోపుకు సంబంధించిన దినుసులు అయితే చూపిస్తున్నాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కచ్చాపచ్చగా నూరిన వెల్లిపాయలు, ఒక ఉల్లిపాయ సన్నగా పొడవు కట్ చేసి, కొంచెం కరివేపాకు వేయించండి. ఆయిల్ చూసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒకదాని తర్వాత ఒకటి వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలండి. దీనికి రుచి ఏంటంటే ఈ పోపులోనే ఉంటుంది అనమాట. ఈ పోపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకి ఆకుకూర అనేది, సిర్రాకు అనేది మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని మంచి మీ సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేద్దామండి. మంచి కలర్ రావాలండి, అప్పుడే మంచి రుచిగా ఉంటుంది అనమాట ఆకుకూర తినేటప్పుడు. ఈ ఆకుకూర మనం ఎందులో అయినా తినొచ్చండి. రైస్లోకి బాగుంటుంది, రోటీ, చపాతీ చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకు ఖచ్చితంగా ఆకుకూర అనేది అలవాటు చేయాలండి. అప్పుడే వాళ్ళకి మంచి హెల్తీగా ఉంటారు, అన్ని వైటమిన్స్ అన్నీ అందుతాయి అన్నమాట. ఇక్కడ నేను పోపు చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిందో. అలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని మనం ముందుగా పెట్టిన సిర్రాకు కూడా వేసేసుకొని ఒక్కసారి మూత పెట్టండి. ఆ పోపు అంతా స్మెల్ బయటికి పోకుండా మిగిలింది కూడా వేసేసుకొని 1 నిమిషం అట్లా ఉడికిస్తే చాలండి. ఆ పోపు అంతా దానికి పట్టి చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి, మంచి వీడియోస్ కూడా రాబోతున్నాయి. కొంచెం ఈ మధ్య డిలే అవుతుందండి వీడియో పెట్టడం. మీరేమనుకోకుండా తప్పకుండా వీడియో అయితే చూసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి రెసిపీతో నేను ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి. సెలవు.